హలో, హాయ్ అండ్ నమస్తే. ఈవినింగ్ స్నాక్గా అయినా లేదా రసం సాంబార్ పప్పులోకి సైడ్ డిష్గా అయినా ఇలా దేంట్లోకైనా సూపర్గా సెట్ అయ్యే నా స్టైల్లో పచ్చినెత్తల ఫ్రై అనేది చూపిస్తాయండి. అలాగే డీప్ ఫ్రై కాకుండా చాలా తక్కువ ఆయిల్తో క్రిస్పీగా చాలా టేస్టీగా పచ్చినెత్తల ఫ్రై అనేది ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా దానికోసం 1/2 కిలో పచ్చినెత్తలను తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాకు లేదా కత్తిరితో ఇలా తల తోక కట్ చేసుకోండి. అలా కట్ చేసిన తర్వాత దాని లోపల వేస్టేజ్ని కూడా తీసేసుకొని చేప పైన వైట్గా పులుసులా ఉంటుందండి, దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని 5-6 సార్లు వాటర్లో శుభ్రంగా కడుక్కోండి. అలా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేయడం వల్ల ఈ పచ్చినెత్తల్లో వాసన అనేది లేకుండా ఉంటుందండి. అలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ నెత్తల్లో కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 బద్ద నిమ్మరసం లేదా 1 నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. ఒక టీ స్పూన్ కారం లేదా మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు కారం నెత్తలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. అలా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. అలా కలిపిన ఈ చేపల్ని గంట లేదా అరగంట సేపు పక్కన పెట్టుకోండి. అలా గంట అయిన తర్వాత ఒక మందపాటి ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఈ నెత్తల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. అలా చేపలు వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పేయకుండా ఒక 5-6 నిమిషాల తర్వాత మెల్లిగా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోండి. అలా చేయడం వల్ల చేప అనేది విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలా 10 నిమిషాల పాటు చిన్న మంట మీద మధ్య మధ్యలో తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. పది నిమిషాల తర్వాత నెత్తళ్ళు అనేది ఇలాగా పొడి పొడిలాడుతూ చాలా క్రిస్పీగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఈవినింగ్ స్నాక్గా అయినా రసం పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా అయినా ఇలా దేంట్లోకైనా సూపర్గా సెట్ అయ్యే పచ్చినెత్తలతో ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఎక్కువ ఆయిల్తో కాకుండా చాలా తక్కువ ఆయిల్తో క్రిస్పీగా చాలా టేస్టీగా. మరి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.